ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పాదయాత్ర చేసి 3000 పైచిలకు కిలోమీటర్లు నడిచేటప్పుడు ఆయన గ్రామాల్లోని ఒక టెంట్లో పడుకొని ప్రజల సమస్యలన్నీ కూడా కళ్ళతో చూసి ఆయన దగ్గరుండి తెలుసుకొని ఆయన పాదయాత్ర ముగించుకున్న రోజు ఈరోజు ఇచ్చాపురంలో పూర్తి చేశారు. ఆయన ఈరోజు ఆ పాదయాత్రలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన కళ్ళతో చూసి దాన్ని ఒక నవరత్నాల పథకాల ద్వారా ఆయన ఒక కార్యాచరణ చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైతే పేద ప్రజలు కష్టాలు ఆయన కళ్ళతో చూశారో ఆ కష్టాలు ఆ కన్నీళ్లు తుడవాలని నిర్ణయం తీసుకుని నవరత్నాల కార్యక్రమం ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తూ స్కూలు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కానీ పెన్షన్ కానీ చేయూత కానీ ఆసరా కానీ వాహన మిత్ర కానీ ఇలా రకరకాల స్కీముల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ వాళ్ళ మొహంలో ఆనందాన్ని వాళ్ళలో సంతోషాన్ని నింపిన గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలోనే ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదో మనకు తెలియదు. ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప రాష్ట్రం ఎక్కడా లేదు. వీళ్ళ ప్రజల జీవిత స్థితిగతులు ఎంతో మెరుగుపడినాయి ఈ 4.5 సంవత్సరాల్లో. వాళ్ళందరూ కూడా తలసరి ఆదాయం పెరిగింది. వాళ్ళందరూ కూడా ఒక చాలా మంచి పొజిషన్లో బతుకుతూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ స్థితిగతులు మారి ఒక చక్కటిగా ఎవరు ఇబ్బంది లేకుండా ఆకలితో అలమటించకుండా బతుకుతున్న రోజులు ఈరోజు చూస్తూ ఉన్నాం. మేము వార్డులో పర్యటిస్తున్నాం. గడప గడపకి మన ప్రభుత్వం కానీ పాదయాత్ర ద్వారా కానీ వాళ్ళ వార్డులో తిరుగుతూ ఉంటే వాళ్ళ మొహాల్లో సంతోషం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా పిల్లలు బాగా చదువుకుంటూ ఉన్నారు, మా వృద్ధులందరూ మందులు కొనుక్కుంటున్నారు, అందరూ సంతోషంగా ఉన్నాం. మాకు అందరికి ఇల్లులు ఇచ్చారు, 30 లక్షల మంది పైచీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు ఇచ్చారని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఏదైతే ఈ గొప్ప కార్యక్రమం ఈ 4 సంవత్సరాల 8 నెలల 9 నెలల కాలంలో జరిగిందో ఈ గొప్ప కార్యక్రమానికి అందరికీ కూడా ఈరోజు ఆయన పాదయాత్ర ద్వారా తెలుసుకుని పాదయాత్ర ముగింపు చేసిన రోజు. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయంగా మనందరం పేర్కోవచ్చు. ఎందుకంటే ఎవరు ఇంత గొప్ప సుదూరమైన పాదయాత్ర ఎవరు చేయలేదు. అంతేవిధంగా ఆయన పాదయాత్రలో చూసి ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో ప్రతి ఒక్కటి కూడా అమలు చేసిన గొప్ప వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కళ్ళు అమలు పరిచిన పాపన ఎవరు పోలేదు. 2014లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 600 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. రైతులను రుణమాఫీ అన్నారు, డ్వాక్రా మహిళలు రుణమాఫీ అన్నారు, ఎన్నో చెప్పారు. కానీ ఏ ఒక్కటి అమలు చేసిన మన దాఖలాలు ఎక్కడ కూడా మనం చూడలేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు, బాబు వస్తే జాబ్ వస్తా అన్నారు, ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన గొప్ప మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తండ్రి ఏదైతే ఆయన నడిచారో అదే బాటలో ఈయన కూడా నడుస్తూ ప్రజల సంక్షేమే ఒక ముఖ్య ఉద్దేశంగా ఆయన నడుస్తూ ఆయనకంటే ఒక అడుగేస్తే ఈయన 4 అడుగులు ముందుకేసి ఈయన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప సువర్ణాధ్యాయానికి ఇది నాందిగా మనం పేర్కొన్నాం ఆ రోజుని. అంచేత ఈరోజు అందరం కూడా మేము ఒక పండగ వాతావరణంలో ఈరోజు కేకులు కట్ చేసి ఈయన ఈ రోజున మళ్ళీ మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు అందరికీ కూడా. జై జగన్, జై జగన్.